నమస్తే. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందంటే స్కిన్ డ్రై అవ్వడం, బ్లాక్ మార్క్స్ అవ్వడం, ట్యాన్ అవ్వడం ఇవన్నీ అయితే కనిపిస్తాయి. ఇవి కాకుండా పెద్ద సమస్య ఏముంటుందంటే మనకు సన్‌స్ట్రోక్ ప్రాబ్లం. అయితే పిల్లల్లో కూడా ఇది చాలా వరకు కనిపిస్తుంది, పెద్దవాళ్ళల్లో కూడా చాలా కనిపిస్తుంది. మళ్ళా లాస్ట్ ఇయర్ మీరు చూసుకోండి, ఈ సడన్ హీట్ వేవ్ అంటే ఇప్పుడు సమ్మరు 50 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ పోతుంది. దాంతో ప్రాబ్లం అయ్యి జనాలు చచ్చిపోయినరు. అండ్ మనము కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించే మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు సన్ స్ట్రోక్ బై ఛాన్స్ వస్తుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏముంటుంది? డీహైడ్రేషన్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మీరు మిమ్మల్ని హైడ్రేటెడ్ పెట్టుకొని ఉంచండి. అండ్ హైడ్రేటెడ్ పెట్టుకొని ఉంచాలంటే ఏం చేయాలి? మంచిగా వాటర్ తీసుకోవాలి. ఇంకో తప్పు మనం ఏం చేస్తాం, మంచిగా వాటర్ తీసుకోవాలి, కొద్దిసేపటికి వాటర్ తీసుకోవాలి అంటే మనకు చల్ల నీళ్ళు ఇష్టం అవుతుంది సమ్మర్లో. ఎందుకంటే చాలా ఎండగా ఉంది, జర చల్లగా పోతే నీళ్ళు జర మంచిగా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు నార్మల్ వాటర్ తాగారు అనుకోండి, గ్లాస్ కూడా తాగుతారు, దాహం అయితే 2 గ్లాసులు కూడా తాగుతారు. కానీ మీరు చల్ల నీళ్ళు తాగిరు అనుకోండి, ఓ పావు గ్లాసే తాగుతారు. దాని అర్థం ఏంది? కోల్డ్ వాటర్ ఈజీగా పోదు బాడీలో. అయితే మనం డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి నీళ్లు తాగుతున్నాం, కానీ అంత కోల్డ్ వాటర్ తాగడం వల్ల ఇనఫ్ క్వాంటిటీ మనం తీసుకోము అండ్ బాడీ డీహైడ్రేట్ అయ్యేది అయితేనే ఉంటుంది. 4 లీటర్స్ అని యావరేజ్గా అనుకోండి. ఎందుకంటే ఎండలు ఎంత పెరుగుతున్నాయంటే 2 లీటర్లు సరిపోదు. అండ్ స్పెషల్లీ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, అప్ డౌన్ చేస్తారు, డిస్ట్రిక్ట్లలో కూడా అప్ డౌన్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు ఉంటారు, బై ఛాన్స్ ఎల్బీనగర్లో ఉంటున్నారు, నల్గొండ వరకు పోవాలి, గంటన్నర సేపు పడుతుంది. అయితే బైక్ మీదనే వెళ్ళిపోతారు. ఫుల్ వాటర్ తాగేసి వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్కి బ్రేక్ తీసుకొని మళ్ళీ వాటర్ తీసుకోండి జర్నీ టైంలో. ఎందుకంటే ఎండలు అట్లున్నాయి. మీరు 9ంటికి బయలుదేరినా ఫుల్ ఎండలు ఉన్నాయి. అయితే అట్లా చేయడం వల్ల మనం డీహైడ్రేషన్ అవాయిడ్ చేయవచ్చు. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, మీ డయట్లో జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేయండి. జ్యూస్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి? ఎప్పుడైతే మీకు చూయింగ్లో ప్రాబ్లం ఉంది అప్పుడు జ్యూసెస్ ఇంక్లూడ్ చేయండి, ఏజ్ ఉన్నోళ్ళు. కానీ యంగ్ ఉన్నారంటే డైరెక్ట్ ఫ్రూటే ప్రిఫర్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇవి అయితే మనం వాటర్ గురించి మాట్లాడినాం. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీరు క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఉంటే, మీరు ఏసీలు వాడుతున్నారు, కూలర్లు వాడుతున్నారంటే ఇట్లా బయటికి పోయేటప్పుడు సడన్గా ఏసీ వాతావరణం నుంచి బయటికి ఎండలో పోకండి. బాడీకి అర్థం కాదు. ఏసీ ఆఫ్ చేసి 2 నిమిషాలు కూర్చొని జర్ర వేడిగా అవుతుంది కదా, దాని తర్వాత మీరు బయటికి వెళ్ళండి. అట్లా చేయడం వల్ల సడన్ షాక్ ఉండదు బాడీకి. అంటే ఇట్లా పరిశాన్ అవ్వదు బాడీ, ఇంత చల్లగుండే సడన్గా ఇట్లా వేడిగా అయిపోయింది అనేసి షాక్ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టు. మళ్ళీ లైట్ కలర్డ్ క్లోత్స్ వేయండి, కాటన్ క్లోత్స్ వేయండి. ఎందుకు? ఇప్పుడు మీరు నల్ల బట్టలు వేసుకున్నారనుకోండి, హీట్ ఈజీగా అబ్జర్వ్ చేస్తాయి ఆ బట్టలు. అదే లైట్ కలర్డ్ క్లోత్స్ వేసుకున్నారనుకోండి, హీట్ అంత ఈజీగా అబ్జర్వ్ కాదు. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎప్పుడు బాడీని హైడ్రేటెడ్ ఉంచండి. అండ్ ఫ్లూయిడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్లు అవి ఇవి ప్రిపేర్ చేయకండి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలంలో ఫుడ్ మనం ఎక్కువసేపు బయట పెట్టినాం అనుకోండి, ఖరాబ్ అవుతుంది తొందరగా. అయితే లంచ్ బాక్సులు పిల్లలకి ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు, లేదంటే మీరు క్యారీ చేస్తున్నారు, లేకపోతే మీ హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ మీరు టిఫిన్ ప్యాక్ చేస్తున్నారంటే, మీరు హాట్ కేసుల్లో వేసి ఇవ్వకండి. అది నార్మల్ టెంపరేచర్కి రానివ్వండి ఫుడ్. దాని తర్వాత ప్యాక్ చేయండి. ఇంకా 2-3 గంటల్లో అది కన్జ్యూమ్ చేసేయాలి. ఒకవేళ అట్లా చేయలేదంటే అది పాడవడం స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువసేపు ఫుడ్ బయట పెట్టకండి. ఫుడ్ మీరు బయటనే పెట్టిరంటే అది చాలాసేపు తర్వాత కన్జ్యూమ్ చేయకండి. ఫ్రిడ్జ్లో పెట్టండి. అండ్ మంచిగా హీట్ చేసిన తర్వాతనే ఫుడ్ మీరు కన్జ్యూమ్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇప్పుడు చాలా కాలేజ్ పిల్లలు వీళ్ళకు గచ్చిప్లు తినే అలవాటు ఉంటుంది, పానీపూరి తినే అలవాటు ఉంటుంది రోడ్ల మీద. ఆడు ఎప్పుడో తయారు చేస్తాడు, ఫుల్ డే ఎండలో ఉంటుంది, అది తొందరగా పాడవుతుంది. సో కొన్ని రోజులు బయట ఈ పానీపూరీలు ఇవన్నీ తినడం అవాయిడ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్లీ ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ఏంటంటే సేబల్ సెరులత. ఈ సేబల్ సెరులత మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు బయటికి పోతున్నారు ఎండలో, 1 కప్ ఫస్ట్ వాటర్ తాగండి. ఎంత వాటర్ తాగుతారు తాగండి. దాని తర్వాత ఏం చేయండి అంటే, మీరు సేబల్ సెరులత 0/9 పొటెన్సీ 4 గోళీలు మీ నాలుగు పైన వేసుకొని వెళ్ళండి.
చప్పరించండి అవి. అండ్ ఇది మనకు హీట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అట్లా. సో ఇట్లా చేసి మనం ఈజీగా ఈ సమ్మర్ కాలంతో ఫైట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.